ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో పంచగ్రహ కూటమి, పంచమ స్థానంలో శనేశ్వరుడు, అష్టమ స్థానంలో గురువు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. చేసే ప్రతి ప్రయత్నంలోనూ సాంకేతిక పరమైనటువంటి అంశాలలో లోపాలు ఏర్పడే అవకాశం ఉంది. ముందస్తు జాగ్రత్త చర్యలను తీసుకోండి. గృహ నిర్మాణానికి సంబంధించిన అంశాలలో స్వల్పమైన చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. తాత్కాలికంగా ఈ పరిణామాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో దృఢమైనటువంటి నిర్ణయాలు, కటువైనటువంటి నిర్ణయాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. ఈ కాంట్రాక్టర్ వెళ్ళిపోతే ఇంకొక ఆయన, ఒకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు అన్నట్టుగా పట్టుబిడుపులతో ఉండండి. కాస్తంత ఆలోచించి నిదానంగా చేయండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. సేవా ధార్మిక కార్యక్రమాలలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. పెద్దవాళ్ల పేరు మీద చలివేంద్రాలలో దానాలు ఇవ్వడం, వాళ్ళ పేరు మీద ఆస్తి కొనండి లేదా విలువైన వస్తువులు కొనండి. అంతేకాని ప్రాణహానికి, శరీర హానికి కారణమయ్యేటువంటి నిర్ణయాలను మాత్రం పెద్దవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దు. దాని వలన పరస్పరం అందరూ బాధపడే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఉంటాయి. వస్త్ర వ్యాపారస్తులకు, మెడికల్ షాప్ వ్యాపారస్తులకు, బ్యూటీ పార్లర్లు నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మీ నుండి ధనాదాయము, మంచి పేరు కుటుంబానికి అందే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో మీ అయిన వాళ్ళకి, మీ కుటుంబ సభ్యులకి మీరు అండగా నిలబడగలుగుతారు. మంచి సలహాలు ఇవ్వగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాస్తంత పట్టుదలతోటి చదువుకోగలిగితే సర్వదా మంచిది. బద్ధకము, నీరసము, స్నేహితులు ఇచ్చేటువంటి సలహాలు అవి ఎప్పుడూ ఉంటాయి. అవి ఎప్పుడైనా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు. కానీ పరీక్షలు వస్తున్నాయి, జాగ్రత్తగా చదువుకోవాలి. డెడికేటెడ్ గా ఉండాల్సిన సమయంలో కూడా ఆయా విషయాలలో నెగ్లిజెన్సీ మాత్రం పనికిరాదు. అది రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొన్నాళ్ళు సెలవులు ఇస్తారు, అప్పుడు మనం రిలాక్స్ అవ్వచ్చు, తప్పేం కాదు. కానీ పరీక్షలకు ముందు రిలాక్స్ అవ్వడమే తప్పు. కళల పట్ల మంచి అభిరుచిని కనబరచగలుగుతారు. కొన్ని కోర్సులు అవి నేర్చుకోవడానికి కూడా చేస్తారు. సంగీతము, నాట్యము, వివిధ రకాలైనటువంటి విషయాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. షార్ట్ టర్మ్ కోర్సులు, లాంగ్ టర్మ్ కోర్సులుగా అవి తీసుకునే అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు అంగారక స్తోత్రాన్ని పఠించండి.